కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని మూలుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. మోదీ ప్రభుత్వ దోపిడీని వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. దేశం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయనను ఆపాలనుకోవడము ఎవరి తరం కాదని అన్నారు. ఇలాంటి కేసులు, బెదిరింపులకు, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎన్నో పోరాటాలు చేసిన కుటుంబం వారిదని అన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రశ్నించే గొంతుకలను చూసి మోడీ ప్రభుత్వం ఎందుకింత భయపడుతుందని, ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మాటలను వక్రీకరించే ప్రయత్నం చేసిరు, విఫలమైనరు. అదే విధంగా మహిళల మీద లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి నోటీసులు ఇచ్చి పోలీసుల ద్వారా భయపెట్టించాలన్నారు. ఇప్పుడు సాక్షాత్ కోర్టులను కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి. ఇవాళ కోర్టులు అంటే మాకు గౌరవం ఉన్నది, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి కోర్టులు, ఎలక్షన్ కమిషన్లు, ఈడీలు, సిబిఐలు అన్ని వ్యవస్థలు తన గుప్పిట్లో పెట్టుకుని తన తీర్పునే, బీజేపీ తీర్పును ఈ వివిధ సంస్థల ద్వారా, వ్యవస్థల ద్వారా వ్యక్తపరిచి తీర్పులు చెప్పించి మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. దీనికి ప్రత్యక్ష రూపం ఇవాళ రాహుల్ గాంధీ గారు. అదే అన్న పెద్ద తప్ప మోడీ గారు ఇప్పుడు కనబడుతుంది కదా, 12 లక్షల కోట్లు ఆదానికి ఎట్లొచ్చినాయి. ఈ దేశంలో ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ మారలే, అందరూ కూడా కునారిల్లిపోతున్నారు, ఆకలి చావులలో నెంబర్ 1కు వస్తున్నారు. అదే విధంగా మరి ప్రశ్నించే ప్రజా జీవన విధానం కూడా దిగజారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ కంటే కూడా మనం దిగజారిపోయినటువంటి పరిస్థితి, వ్యవస్థ తీసుకొచ్చి మొత్తం సంపద అంతా వాళ్ళకు దోషపెడుతున్నారు. దాంట్లో మోడీ కంపెనీ ఉందనేది లోకం కోడైకూస్తుంది. ఎవరు బయటికి తీస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మొన్న బీబీసీ వాళ్ళు తీస్తే, ఇప్పుడు ఈడెన్బర్గ్ వాళ్ళు తీస్తే, అట్లా మీరు యంత్రాంగం మొత్తం, మీ పోలీసు యంత్రాంగం, మీ వ్యవస్థనంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను కూడి చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయడం. మేము ఒకటే చెప్తున్నాం, తూర్పున ఉదయించే సూర్యుడిని ఈ అరచేయి అడ్డం పెట్టి, లేదా మీరు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి, మీ బలగాలను మోహరించి ఎవరి తరం కాదనేది ఎంత నిజమో, రాహుల్ గాంధీ గారు కూడా దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం, ప్రజల యొక్క గొంతును, వాయిస్లెస్ పీపుల్ కోసం తన యొక్క గొంతునిచ్చి ఆపడం కూడా మీ తరం కాదు. ఇలాంటి కేసులు, జైళ్లు, బెదిరింపులు, ఎదిరింపులు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి కుటుంబం అది. ఇవాళ స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాలు, స్వతంత్రం కోసం ఏళ్ల తరబడి జైలు జీవితాన్ని అనుభవించారు. వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఆస్తులు, 1000 కోట్ల రూపాయలు కూడా స్వతంత్ర ఉద్యమానికి దారబోసారు. ఇందిరమ్మ తన ప్రాణాలను ఇచ్చింది. రాజీవ్ గాంధీ కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అప్పటి వరకు వాళ్ళు ఇప్పటి వరకు ప్రధానమంత్రి సీట్లో లేరు. దాదాపు 35 సంవత్సరాలుగా వస్తుంది. ఇవాళ మీరు 9 సంవత్సరాల కాలంలోనే ఒక మోడీలు, ఆదానీలు ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు.